ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమయ్యి, ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదుక్కుంటూ, వివిధ రాష్ట్రాల్లో తమ ఉనికిని కాపాడుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అలాంటి పార్టీ ఇప్పుడు అవినీతి ఉచ్చుల్లో చేరుకుంది. ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతూ కూడా వస్తుంది. మరి ఆ పార్టీ ఏమిటి అనుకుంటున్నారా? ఢిల్లీలో గల ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఈ పార్టీ ఏర్పాటైంది. ఇప్పుడు అవినీతిలోనే చిక్కుల్లో చేరుకుంది అంటూ కూడా ఆ పార్టీకి సంబంధించి రాజ్ కుమార్ ఆనంద్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన ఈ పార్టీ విధి విధానాలు నచ్చక ఇప్పుడు పార్టీని కూడా వీడారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న పరిస్థితులన్నిటిని కూడా ఆయన అర్థం చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా కావచ్చు, మిగతా పార్టీలో కొంతమంది నాయకులు కావచ్చు, అందరూ కూడా జైలు బాట పట్టిన తర్వాత పార్టీకి ఇన్ని రోజులు ఆదుకొని ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు అందులో గల వ్యక్తులే ఇప్పుడు పార్టీకి రాజీనామాలు చేస్తూ కూడా బయటకు వస్తున్నారు. రాజ్ కుమార్ ఆనంద్ పటేల్ నగర్ సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచి ఆయనకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఆయన ఆ పదవిలో ఉన్నారు. సో అక్కడకు సంబంధించి ఎస్టీతో పాటు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్తో పాటు అలాగే ల్యాండ్ ఆఫ్ బిల్డింగ్ కోఆపరేటివ్ మరియు ఎన్నికలకు సంబంధించి కూడా అదనపు బాధ్యతలతో ఆయన ఈ పార్టీని నడిపిస్తున్నారు. మరి అలాంటి నేత ఇప్పుడు పార్టీని వీడుతున్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన చెప్పారు. మరి చూసుకోవాలి, అన్ని అంశాలకు సంబంధించి అన్ని ఆలోచనలు చేసిన తర్వాత మాత్రమే నేను ఈ రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అవినీతికి సంబంధించి అవినీతికి వ్యతిరేకంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైంది. ఇప్పుడు అవినీతి ఉచ్చుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి ఇటు తిహార్ జైల్లో ఉన్నారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన కూడా ములాఖాతులకు సంబంధించి ఒక వారంలో 2 రోజులు కలిసే అవకాశం ఉంటుంది. ఈ 2 రోజులు కాదు, 5 రోజులు సమయం కావాలంటూ కూడా ఆయన కోర్టులో ప్రస్తావన చేశారు. సో ఈ 2 రోజులకి అవకాశం ఉంటుంది, 5 రోజులకి అవకాశం ఉండదంటూ కూడా ఈ కేసుని అయితే కొట్టివేశారు. మరి ఇలాంటి తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందన్న అంశాలకు సంబంధించి ఇప్పుడు కొత్త హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా అరవింద్ కేజ్రీవాల్ నుంచి తన ప్రభుత్వం ఉన్న నాయకులకి ఒక సందేశం కూడా వెళ్ళింది. ఏప్రిల్ 14వ తేదీన ఒక సందేశం కూడా ఉంచారు. దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉంటుంది కాబట్టి అంబేద్కర్ జయంతి నాడు మనం స్పెషల్గా ఒక కార్యక్రమం చేయాలంటూ కూడా చెప్పిన పడితే తానా సాయి హటావో సంవిధాన్ బచావో ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించాలి. ప్రజలకి మరొకసారి మనం ప్రజల ముందుకు వెళ్ళాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఒక లేఖ ద్వారా తన ప్రభుత్వానికి మరొకసారి అందించారు. మరి ఈ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉంటూ తన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. తన న్యాయ వ్యవస్థను, తన న్యాయ అధికారులతో మాట్లాడేందుకు వారంలో 2 రోజులు కాదు, అట్లీస్ట్ 5 రోజులు ఇస్తే నా ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు కోర్టులోకి వెళ్ళారు. కానీ అక్కడ కోర్టు ఆయన చెప్పిన అంశాలకు సంబంధించి ధిక్కర కింద ఆయన్ని కొట్టివేసిన పరిస్థితి మనం చూసుకోవాలి. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కూడా వాదనలు వచ్చాయి. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇటు ఈడీ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు, కేవలం పిఎంఎల్ఏ చట్టం కింద మాత్రమే వారిని అరెస్ట్ చేశారు. ఇలాంటి కోణంలోనే ముందుకు వెళ్ళారు. అంతా కూడా పకడ్బందీగా జరిగిందంటూ కూడా ఈడీ అధికారులు చెప్పడం, అటు ఢిల్లీ హైకోర్టు కూడా దీనిపైన కూడా కొట్టివేస్తూ కూడా దీన్ని వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పిన అంశాలు మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యమంత్రికి ఒకలాగా, సామాన్యులకి ఒకలాగా ఆ కోర్టు న్యాయ వ్యవస్థలు ఉండవు. సో అందరికీ ఒకేలాగా వ్యవస్థ ఉంటుందంటూ కూడా చెప్పిన కోణంలో ఇప్పుడు మొత్తం చూస్తున్న అంశాలకు సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఎట్నుంచి ఎటువైపు వెళ్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీ ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా అవినీతి ఉచ్చుల్లోనే ఉందంటూ కూడా ఆ పార్టీ నేతలు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళడం ఏ విధంగా చూడబోతున్నారు. ఇటు ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకుంటూ జైల్లోనే ఉంటూ తన న్యాయ వ్యవస్థను కాపాడుకుంటూ న్యాయ సలహాలు కోరుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి స్టెప్ని తీసుకోబోతున్నారు, తన పార్టీని కాపాడుకోవడానికి ఏ విధంగా తన నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది. ఇప్పుడు ఎందుకంటే రానున్న ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో కూడా ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి లోక్సభకు సంబంధించి తన లోక్సభ ఎంపీలను ఏ విధంగా ముందుకు పెట్టబోతారు, లోక్సభ ఎన్నికల్లో ఇక్కడున్న మెయిన్గా బీజేపీ
ఉన్నది కాబట్టి సో ఆ బీజేపీని అడ్డుకట్ట వేయాలంటే తమ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు ప్రజల్లోకి చాలా అంశాలతో ముందుకెళ్తున్నారు. ప్రజలకు ఫ్రీ బస్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, చాలా అంశాలతో వెళ్తున్నారు కాబట్టి ఇవన్నిటిని మరోసారి ప్రజల ముందు ఏ విధంగా పెడతారో, తన పార్టీని ఏ విధంగా కాపాడుకుంటారు, తన జైల్లో నుంచి బయటికి రావడానికి ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.